వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. తమ రాజకీయ జీవితం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులతోనే ప్రారంభమైందన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. లబ్ధిదారులకు కళ్యాణ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బీల ఐలయ్య. సంత శ్రీ సేవలాల్ మహారాజ్ జయంతి వేడుకల సందర్భంగా ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని కోరిన లంబాడీల ఐక్యవేదిక రాష్ట్ర ఉద్యోగుల సంఘం. ఏపీ అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడం అన్యాయమన్న సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య. ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందన్న ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీల ఐలయ్య. సిపిఎం సీనియర్ నాయకులు ఉప్పల కాంతారెడ్డి జీవితం ఆచరణీయమన్న సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి. కస్తూర్బా గాంధీ బాలికల కళాశాల సందర్శించిన మున్సిపల్ చైర్మన్ వెంకటరెడ్డి రాజు. మంగవల్లిలో బీఆర్ఎస్ పార్టీ ఆలేరు నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం. టీటీడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ అందుకున్న నిమ్మ శ్రవంతి. సూర్యాపేట పట్టణ ఫాస్టర్స్ ఫెలోషిప్ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక. ఈ నెల 31 తేదీలోపు ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలన్న జిల్లా ఇన్ఛార్జ్ సివిల్ సప్లై అధికారి శ్రీనాథ్. పాఠశాల భవన స్థలాన్ని కాపాడాలని తహసీల్దార్ని కోరిన చిట్టంపహడి గ్రామ సర్పంచ్ అభినవైన చిందు యాదవ్. ప్రారంభించిన సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు చేరుపల్లి సీతారాములు. వాజే క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. మంగళవారం మున్గోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు, అధికారులు ఆయనకు ఆలయ సంప్రదాయ స్వాగతం పలికారు. దర్శనానంతరం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మంగళవారం మున్గోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు, అధికారులు ఆయనకు ఆలయ సంప్రదాయ స్వాగతం పలికారు. దర్శనానంతరం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియా మాట్లాడుతూ, భువనగిరి పార్లమెంటుకి ఎంపీగా పోటీ చేసినప్పుడు ఇక్కడి ప్రజలు ఓటు వేసి గెలిపించారన్నారు. భువనగిరి ఎంపీగా ఉన్న 5 సంవత్సరాల కాలంలో పార్లమెంటులో తెలంగాణ గళం వినిపించి రాష్ట్రాన్ని సాధించామన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి రావడంతో ఎమ్మెల్యేగా గెలుపొందిన నేను స్వామివారి ఆశీస్సులు తీసుకున్నామన్నారు. పేదల ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజల్లో వెలుగులు నింపుతామన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం అందేలా పాలన కొనసాగిస్తామన్నారు. అహంకారపూరితమైన నియమిత పాలనకు రాష్ట్రంలో ప్రజలు చరమగీతం పాడనన్నారు. సర్వదా దిగ్విజయ సిద్ధిరస్తు, పునర్దర్శన ప్రాప్తిరస్తు, సమస్త సన్మంగళాని భవంతు. లక్ష్మీనారాయణ గోవింద కీర్తిం ప్రజాన్నతో భాగదేయే. ప్రభుత్వం పేదల రాజ్యం వచ్చింది. ఇది ఒక పేదల పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. తప్పకుండా ప్రజలకు ఇచ్చే హామీలను ఒక క్రమంగా కొన్ని సంవత్సరాల కాలంలో ప్రజల జీవితాల్లో వెలుగు నింపే విధంగా, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఒక సామాజిక న్యాయం తీసుకొచ్చే విధంగా ప్రజాస్వామ్య పద్ధతిలో గతంలో ఏదైతే ఉందో అహంకారపూరితమైన ఈ నియంత పాలనకు చరమగీతం పాడి తెలంగాణ ప్రజలు కోరుకున్న తెలంగాణ వచ్చింది. నిజంగా ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు ఒక రాచరిక పాలనపై ప్రజాస్వామ్యం మళ్ళీ బతికింది, ప్రజాస్వామ్యం మళ్ళీ ఈరోజు మనం పునరుద్ధరించుకున్నామని చెప్పేసి ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేగా అడుగుపెట్టడమే కాక గవర్నమెంట్ విప్పుగా కూడా ఒక బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఒక గౌరవం ఇచ్చే విధంగా ఒక పదవి కూడా వచ్చింది. కాబట్టి ఆయనకు కూడా భగవంతుని ఆశీస్సుతోటి మీ అందరికి మంచి సేవ చేయాలని చెప్పి ఐలయ్య గారు కూడా ఆలేరు ప్రజలకు మంచి సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి తెలియజేస్తూ, వరంగల్లో పాలకుర్తి నియోజకవర్గంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఓపెనింగ్ కార్యక్రమానికి పోతూ మరి అదేవిధంగా జనగామలో మా తల్లిగారి పేరు మీద నిర్మించిన కోమటిరెడ్డి సుశీలమ్మ వృద్ధాశ్రమం కంప్లీట్ అయింది. కాబట్టి త్వరలోనే ప్రారంభోత్సవం చేయాలని చెప్పి ఏర్పాట్లను పరిశీలించి
మార్గ మధ్యంలో ఈ దారిలో పోకుంటూ స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలి తప్పకుండా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ గుడి పునర్నిర్మాణమై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మునుగోడు ప్రజల ఆశీస్సులతో గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి వచ్చి ఈరోజు స్వామివారి దర్శనం చేసుకొని ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఇక్కడ డిసిసి ప్రెసిడెంట్ గారు సంజయ్ రెడ్డి గారు మరియు భరత్ గారు కౌన్సిలర్, చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ, మీ అందరికీ మీడియా మిత్రులందరూ కూడా నా హృదయపూర్వకంగా. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీల ఐలయ్య 34 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీల ఐలయ్య 34 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు ఎంపీ తాండ మంగమ్మ, శ్రీశైలం జెడ్పీటీసీ నరేందర్ గుప్తా, వైఎస్ ఎంపీపీ పద్మ పాపయ్య, సర్పంచ్ జొన్నాయి కోడే నగేష్, ఎంపీటీసీ కవిత, పిఎస్సిఎస్ శేఖర్ రెడ్డి, తహసీల్దార్ జాలకుమారి, ఎంపీడీఓ నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. ఆడపిల్లలు చదువుకోవడం కోసం కూడా చాలా మంది ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళు ఆధారబాధగా 17 సంవత్సరాలకే పెళ్లి చేసేది. ఈ కళ్యాణ లక్ష్మి శాఖ పరిశ్రమ కూడా కొంచెం దీనివల్ల కూడా పెళ్లి చేయడం ఆగిపోతుంది. బాల్య వివాహాలు కూడా తగ్గిపోయాయి. అంటే కళ్యాణ లక్ష్మి అనేది ఆ 1,16,000 కన్నా కాకుండా బాల్య వివాహాలు తగ్గించడం కోసం, ఇంకా అమ్మాయిలను చదివించడం కోసం కూడా ఎంతో చక్కగా ఉపయోగపడే ప్రాంతం కాబట్టి దీన్ని మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇంకా ఆడపిల్లలకు భద్రత కల్పించాలి, ఆడపిల్లలకు గౌరవం ఉండాలనే ఉద్దేశంతో పెంచిన స్కీమ్ను ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తుందని చెప్పి ఆశిస్తూ ఏదైతే మనం మాట ఇచ్చామో ఆ మాట నిలబెట్టుకోవడం కోసం మంత్రివర్గం కూడా కసరత్తు చేస్తుంది. అతి త్వరలో గతంలో ఇక్కడ 40 మంది అప్లై చేసుకున్నారు. అందులో 34 మందికి ఈరోజు చెక్కులు రావడం జరిగింది. మిగిలిన 6 చెక్కులు కూడా అన్ని మండలంలో ఇంకా చాలా ఆగినాయి, కానీ మన మండలంలో 6 ఆగినాయి. వాటిని కూడా నేను ఆర్టీఓతో మాట్లాడినా ఈ వారం రోజునే మిగిలిన 6 కూడా తప్పకుండా వస్తాయి. ఈ మధ్య ఎవరైనా పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా కళ్యాణ లక్ష్మి అనేది యథాతథంగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా దరఖాస్తు తీసుకోవచ్చు. మన ఇక్కడ తహసీల్దార్లు కూడా దరఖాస్తు తీసుకొని నెక్స్ట్ వచ్చే కళ్యాణ లక్ష్మిలో ఏ రకంగా గైడ్లైన్స్ ఉంటాయో ఆ రకంగా కళ్యాణ లక్ష్మి చెక్కులను షాపు ద్వారా తెప్పిద్దామని తెలియజేస్తూ ఇది నిరంతర ప్రజ్ఞ ఉంటుంది. ఎందుకంటే ఆడపిల్లల కోసం పెట్టింది, ఆడపిల్లల భవిష్యత్. మా చెల్లె కవిత గారు చాలా చక్కగా చెప్పారు. అన్నా మేము పార్టీలు ఖచ్చితంగా మా మండలాన్ని అభివృద్ధి చేసుకుంటాం అన్నారు. నేను చూసిన 4 సంవత్సరాలు కూడా అభివృద్ధికి వచ్చేసరికి పార్టీలు పక్కన పెట్టే పనిచేస్తారు. ఎక్కడో అక్కడ చిన్న చెదురుమట్లైనా మనందరం మన వాళ్ళని అనుకొని సర్దుకొని ఈ మండలాన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సిందిగా, అభివృద్ధి కోసం మీ అన్ని పార్టీలు కూడా సహకరించి ఈ 8 మండలాల్లో ఈ మండలాన్ని ఆదర్శంగా మండలంగా తీర్చిదిద్దామని తెలియజేస్తూ ఈ మండలం కోసం ఇంకా ఎక్కువ కూడా నిధులు వెచ్చించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తూ ఈ కళ్యాణ లక్ష్మి 3 మండలాలు పెట్టడం జరిగింది. 11 ఫిబ్రవరి 15న బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల సందర్భంగా ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని కోరుతూ మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో లంబాడీల ఐక్యవేదిక రాష్ట్ర ఉద్యోగుల సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఉదావత్ లచ్చిరామ్, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొంపల్లి భిక్షంపతులు రాజగోపాల్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా లచ్చిరామ్ నాయక్ మాట్లాడారు. ఫిబ్రవరి 15న బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవలాల్ మహారాజ్ జయంతి వేడుకల సందర్భంగా ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని కోరుతూ మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో లంబాడీల ఐక్య వేదిక రాష్ట్ర ఉద్యోగుల సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఉడవత్ లచ్చిరామ్, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోంపల్లి భిక్షపతులు
రాజగోపాల్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా లచీరాం నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని రకాల పండుగలకు జయంతులకు ప్రభుత్వ సెలవు ఉన్నప్పటికీ గిరిజన పండుగలకు ప్రభుత్వ సెలవులు లేకపోవడం శోచనీయమని అన్నారు. రాష్ట్రంలో ఉన్న గిరిజన సంఘాలు ఎన్నోసార్లు ప్రభుత్వాలకి వినతి పత్రం అందజేసినా లాభం లేకుండా పోయిందని, ఇప్పుడు వచ్చిన ప్రజాప్రభుత్వం లంబాడీల సమస్యలను పరిష్కరించాలని కోరారు. సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం నల్గొండ సిడిపిఓ కార్యాలయం ముందు నల్ల జెండాలు ప్లే కార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు అనుబంధం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కె విజయలక్ష్మిలు పాల్గొని మాట్లాడారు. సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం నల్గొండ సిడిపిఓ కార్యాలయం యందు నల్ల జెండాలు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు అనుబంధ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కె విజయలక్ష్మిలు పాల్గొని మాట్లాడుతూ తమ వేతనాల కోసం సమ్మె చేస్తున్న ఏపీ అంగన్వాడీలపై ఎస్మా పేరుతో జీవో నెంబర్ 2 తీసుకురావడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. అధికారంలోకి వచ్చిన నాడు ఏపీ జగన్మోహన్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కంటే ఎక్కువ జీతాలు పెంచుతానని చెప్పిన మీ మాటలు ఎటుపోయాయని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ముఖ్యమంత్రులకు లక్షల్లో జీతాలు పెంచుకునే మీకు నిరంతరం పేద ప్రజల కోసం, దేశ భవిష్యత్తుకు ఉపయోగపడే పిల్లలను తీర్చిదిద్దే వారికి మెరుగైనటువంటి పౌష్టికాహారం అందించేటువంటి అంగన్వాడీ టీచర్లకు ఎందుకు జీతాలు పెంచడం లేదని ప్రశ్నించారు. 10,000 జీతం టీచర్లకు, హెల్పర్స్, మినీ టీచర్లకు 7,000 రూపాయల జీతంతో ఎలా అంగన్వాడీలు బతుకుతారని, ఎలా కుటుంబ పోషణ ఎలా సాగుతుందని ప్రశ్నించారు. కడుపు ఖాళీ సమ్మె చేస్తుంటే జీతాలు పెంచకుండా ఎస్మా ఉపయోగించడం ప్రభుత్వం చేతగానితనమన్నారు. కార్మికులకు సమ్మెకి జన్మ హక్కు అని దాన్ని కాలరాసే ఏ ప్రభుత్వానికైనా తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. గతంలో అంగన్వాడీ టీచర్లను గుర్రాలతో తొక్కించిన చంద్రబాబు శంకరగిరి మాన్యాలు పట్టారని గుర్తు చేశారు. ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగులతో చర్చలు జరిపి వేతనాలు, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మిక వర్గం ఎక్కడ పోరాటాలు చేసిన వారికి అండగా సంఘీభావంగా సిఐటియు ఉంటుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సునంద, సముద్రమ్మ, సరిత, రేణుక, అనిత, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీల ఐలయ్య 64 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీల ఐలయ్య 64 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిగిలిన రాని చెక్కులను ఆర్డీఓ ద్వారా త్వరలోనే లబ్ధిదారులకు అందిస్తామన్నారు. కళ్యాణ లక్ష్మి వల్ల బాల్య వివాహాలు తగ్గాయని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంధమల్ల అశోక్, కౌన్సిలర్లు తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు. కౌన్సిలర్, ఎంపీటీసీలకు, ప్రజాప్రతినిధులకు, లబ్ధిదారులకు, పత్రికా విలేకరులకు పేరు పేరున ప్రత్యేకత. ముత్యాల కమల, కలమ్మ, కంతుల మాధవి, కత్తుల మాధవి, ముత్యాల కమల, స్థానిక ఇస్తామని మాట ఇచ్చినాం, అది కూడా తొందరగా ఇంప్లిమెంట్ చేస్తాం. పేదల పక్షాన కొట్లాడే ప్రభుత్వంగా కళ్యాణ లక్ష్మి షాద్ ముబారక్ ఒక చక్కటి కార్యక్రమం, దాని ఇంకా దానికి ఎక్కువ వెచ్చించి రేపు ఆడపడుచులకు అందరికీ ఉపయోగపడే విధంగా దీన్ని తీర్చిస్తామని మాటిస్తూ, కళ్యాణ లక్ష్మి అనేది ఒక పైసలే కాదు, ఇప్పుడు మన ఎంఆర్ఓ చెప్పినట్టుగా బాల్య వివాహాలు నిర్మించడంలో ముఖ్య పాత్ర పోషిస్తారు. ఇంకా వాళ్ళు చదువుకోవడానికి కూడా దోహదపడతాయి. చాలామంది ఆడపిల్ల పెళ్లి చేస్తే మా భారం తగ్గుతుందని చెప్పి చూసే రోజుల్లో 15 నుంచి 18 చాలామంది పెళ్లి చేసేది. ఎప్పుడైతే మనం కళ్యాణ లక్ష్మి పెట్టినామో సరే, దానికోసం కూడా కొంతమంది ఆగడం, లేకపోతే ఆ లోపు చేస్తే మా మీద కేసు అవుతుంది, మధ్యలో అవేర్నెస్ కూడా బాగా వచ్చింది, బాల్య వివాహాలు వేయద్దని, ఈ రెండింటికి కూడా దోహదపడవు. కాబట్టి ఇలాంటి పథకాలను మన ప్రభుత్వం ఇంకా కొనసాగించి దానికి అదనంగా లబ్ధే విధంగా ప్రతి ఆడపడుచుకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, రేపు రాబోయే రోజుల్లో ఈ కళ్యాణ లక్ష్మి మనకు ఇచ్చినటువంటి మాటకు
తులం బంగారం కానీ అదనంగా అమౌంట్ చేకూర్చి ఇచ్చేటట్టుగా మన ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. దానికి తోడు పెండింగ్ ఉన్నటువంటి కొన్ని చెక్కులు, ప్రతి మండలంలో కొన్ని చెక్కులు పెండింగ్ ఉన్నాయి. చాలామంది నాకు ముందు చాలా మా చెక్కులు రావా, మన ప్రభుత్వం వచ్చింది అన్నారు. మొన్ననే ఆర్డీఓ గారితో తెప్పించి దానికి స్పెషల్గా నిధులు కూడా తెప్పించి ఆ చెక్కులను కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక వారంలో ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఆ చెక్కులు కూడా ప్రతి మండలానికి వస్తాయి. మన మండలం కూడా అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా చేస్తున్నాం. ఈ మధ్యలో మన ప్రభుత్వం వచ్చిన అటు ఇటు కూడా ఎవరైనా పెళ్లి జరిగితే కూడా దరఖాస్తు తీసుకోమని చెప్పినాం. కొత్త నామ్స్ ప్రకారం వాళ్ళకు కూడా చెక్కులు వస్తాయి. కాబట్టి ఎవరు కూడా ధైర్యపడద్దు. పేదలకు ఉపయోగపడే ప్రతి దాన్ని మన ప్రభుత్వం ఇలా కొనసాగిస్తుంది. కాబట్టి దానికి అదనంగా జోడించి ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నాం. కాబట్టి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని భవిష్యత్ తరాలకు మన ప్రాంతం, తెలంగాణ ప్రాంతం అందరి పక్షాన నిలబడే ప్రభుత్వంగా ముందుకు పోదామని తెలియజేస్తూ, ఇదే కాకుండా ఎవరైతే మీరు ఇంటికి పోయి ఇచ్చేది మాకు అసలు మా ఊళ్ళో సర్పంచ్ లేకపోతే కౌన్సిలర్లకు అక్కడ ఎంపీపీకో తెలియకపోయిందని చెప్తే నేను ఒకటే ఇక్కడ తహసీల్దార్ గారు కానీ వాళ్ళ అధికారులకు చెప్పిన, ఏ గ్రామంలో ఏ పార్టీ సర్పంచ్ అని ఉండని, ఏ పార్టీ ఎంపీటీసీ అని ఉండని, ఇక్కడ ఏ కౌన్సిలర్ ఏ పార్టీనే కానీ ప్రభుత్వం నుంచే ప్రతి వచ్చే లబ్ధి అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు తెలిస్తే వాళ్ళ గౌరవం ఉంటుంది. వాళ్ళ గౌరవ మర్యాదలు మనం పెంచిన వాళ్ళం. ఇలా ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఇది కూడా అక్కడ ప్రజాప్రతినిధులు తెలవాలి. ఈ 5 సంవత్సరాలు నిజంగా సర్పంచులు కానీ ఎంపీటీసీ పడుతున్న బాధలు వర్ణాయుతం. ఇవాళ చాలామంది అప్రపాలయ్యారు. కనీసం మరి గౌరవం దక్కాలని చెప్పి నిన్ననే అన్ని మండలాల్లో అక్కడ ఉన్నటువంటి సర్పంచులకు ఎంపీటీసీ చెప్పినాం. మరి ఈ మండలంలో కూడా చాలామంది సర్పంచులు ఎంపీటీసీ వచ్చేది ఉండే మరి గౌరవ ప్రజాప్రతినిధులు ఎందుకు రాలేదు? మరి వాళ్ళు మనందరికీ చెప్పినా మీరు అక్కడ ప్రజాప్రతినిధులు కూడా అందరూ హాజరై అందరూ భాగస్వాములు అయితే ఇంకా ఈ ప్రాంతాన్ని ఎక్కువ అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దయచేసి నెక్స్ట్ ప్రోగ్రామ్కి ఏ గ్రామంలో ఉన్నా, ఏ సమస్య ఉన్నా, అక్కడ ఏ ఫండ్ శాంక్షన్ అయినా, ఏ ఇనాగ్రేషన్ అయినా పార్టీలకు అతీతంగా గ్రామ అభివృద్ధి కోసం అక్కడ అందరూ ప్రజాప్రతినిధులు పాల్గొన్నప్పుడే మీకు కూడా గ్రామాలలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కాబట్టి మంగళవారం ఉప్పల కాంతిరెడ్డి 10వ వర్ధంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట్ నరసింహారెడ్డి భవనంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మంగళవారం ఉప్పల కాంతారెడ్డి 1వ వర్ధంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్లో సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గంలో సిపిఎం పార్టీని అగ్రభాగంలో నిలబడడంలో కాంతారెడ్డి చేసిన కృషి మరవలేనిదన్నారు. మరి ముఖ్యంగా మునగల ప్రకటనలో సిపిఎం పార్టీ బలోపేతం కోసం ఎంతో కృషి చేశారని అన్నారు. మునగాల మండలంలో శత్రువుల నిర్బంధాలను తట్టుకొని సిపిఎం పార్టీ బలమైన పార్టీగా నిలబెట్టడంలో కాంతారెడ్డి కృషి ఎంతో అన్నారు. కష్టకాలంలో పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడిన యోధుడు కాంతారెడ్డి అన్నారు. రైతాంగ సమస్యలు, వ్యవసాయ కార్మికుల కూలీ రేట్ల పరిష్కారం కోసం అనేక ఉద్యమాలు నిర్వహించాలని గుర్తు చేశారు. అనేక సార్లు ప్రజాప్రతినిధిగా గెలిచి ప్రజలకు నిస్వార్థ సేవ చేశారని అన్నారు. మునగాల ప్రాంతంలో లిఫ్ట్లను ఏర్పాటు చేసి రైతాంగానికి సాగునీరు అందించడంలో కాంతారెడ్డి చేసిన కృషి మరవలేనిదని అన్నారు. క్రమశిక్షణకు మారుపేరుగా కాంతారెడ్డి నిలిచారని అన్నారు. నేటి యువత కాంతారెడ్డి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని పిలుపునిచ్చారు. కాంతారెడ్డి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నివాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, మట్టిపల్లి సైదులు, కోటా గోపి, జిల్లా కమిటీ సభ్యులు ఎలుగురు గోవింద్, జిల్లాపల్లి నరసింహారావు, వీరబోయిన రవి, చిన్నబంగ నర్సయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ములకలపల్లి రాములు, సిటియు పట్న కన్వీనర్ మామిడి సుందరయ్య, కిరణ ఫ్యాన్సీ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు బొమ్మిడి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. చౌటుపల్ మండల కేంద్రంలోని 13వ వార్డులో ఉన్నటువంటి కస్తూర్బా గాంధీ బాలికల కళాశాలను మంగళవారం మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చౌటుపల్ పట్టణ కేంద్రంలోని 13వ వార్డులో ఉన్నటువంటి కస్తూర్బా గాంధీ బాలికల కళాశాలను మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు పక్కనే ఉన్నటువంటి డ్రైనేజ్తో దోమల విడుదల లేకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణంగా ఏర్పాటు చేయాలని అధికారులకు కాంట్రాక్టర్ రాంబాబుకు ఆదేశించారు. పాఠశాలకు కావలసినటువంటి వసతులను కల్పించి బాలికలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎస్ భాస్కర్ రెడ్డి, కస్తూర్బా గాంధీ ప్రిన్సిపల్ భవానీ, నాయకులు తూర్పునూరు రవిగౌడ్, తూర్పునూరు సాయిలు తదితరులు పాల్గొన్నారు.
మంగళవారం యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో జరిగిన బీఆర్ఎస్ ఆలేరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ ప్రభుత్వ విప్ గుంగిడి సునీత, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్, డీసీసీబీ చైర్మన్ గుంగిడి మహేందర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డిలు హాజరై మాట్లాడారు. మంగళవారం యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో జరిగిన బీఆర్ఎస్ ఆలేరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ ప్రభుత్వ గొంగిడి సునీత, మాజీ ఎమ్మెల్సీ బూడిద భిక్షమయ్య గౌడ్, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డిలు హాజరై మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీకి 2001 నుంచి కూడా ఉద్యమ పార్టీగా ఉన్నప్పటికీ కూడా అనేక ఎన్నికల సమయాలలో ప్రజలకి తెలంగాణ ఆవశ్యకత గురించి తెలియజేయడం కోసం ఎంతో కృషి చేస్తుందన్నారు. మరి ఎన్నికల్లో పాల్గొంటూ ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత గురించి ప్రజలకు తెలియజేస్తూ అందరినీ కూడా మరి ఏం పని చేసినా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఓటమి గురించి తెలుసు. ఈ ఓటమి ఎట్లా ఎదుర్కోవాలో కూడా తెలుసు. ఎప్పుడు కూడా నీరు కారిపోయేది లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరి ప్రజలకి అందాల్సిన ప్రతి సౌకర్యాన్ని కూడా అందజేసే విషయంలో మరి బీఆర్ఎస్ పార్టీకి ఉందన్నారు. ప్రజలకు అండగా ఉండి వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు కావచ్చు, వాళ్ళకు కావాల్సిన ప్రతి అవసరాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు అండగా ఉంటుందని తెలియజేశారు. మన మీద నమ్మకం ఉంటే ప్రజలు మనతో ఉంటారు. మన మీద విశ్వాసం ఉంటే మన కార్యకర్తలు, మన నాయకులు మనం వెంబడి ఉంటారు. గత అనుకుంటే మాత్రం మరి నిజంగా చెప్పాలంటే నాకు పడ్డ 71,000 ఓట్లు నా క్యాడర్ వేసిన ఓట్లు మాత్రమే. వాళ్ళ స్థాయిలో వాళ్ళు కష్టపడ్డప్పటికీ కూడా ఇంతసేపు చాలా చెప్పారు. మన వాళ్ళు చెప్పినారు ఎక్కడ లోపం జరిగింది, ఎక్కడ తప్పు జరిగింది, కేసీఆర్ దగ్గర నుంచి కింద కార్యకర్త వరకు తప్పు జరిగింది, ఓటర్ వరకు తప్పు చెప్పింది, అనేక రకాల విషయాలు మనం మాట్లాడుకున్నాం. కానీ గర్వంగా చెప్పాల్సిందని తెలంగాణ రాష్ట్ర సాధకుడే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో నంబర్ 1 స్థాయిలో నిలబెట్టిందంటే అది కేసీఆర్ గారితో అయింది. భవిష్యత్తులో ఇంత మంచి ముఖ్యమంత్రి మళ్ళీ ఈ తెలంగాణలో ఉంటారని నేను అనుకోను. అది కేసీఆర్తోనే సాధ్యమైంది. మనం గర్వపడాలి. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన జెండా గులాబీ జెండా, తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో నంబర్ 1 స్థానంలో నిలబెట్టిన జెండా ఈ గులాబీ జెండా పట్టిన నేను సగర్వంగా ఎక్కడ పోయినా గొప్పగా చెప్పుకోవాలి. నా పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని సగర్వంగా చెప్పుకోవాలి. గెలుస్తాం, ఓడుతాం. ప్రతిసారి గెలవడం అంటే మరి ప్రజల ఆలోచనలు బట్టి మనం పోవాల్సిన అవసరం ఉంటుంది. సరే, కొన్ని లోపాలున్నా, కొన్ని కష్టాలు వచ్చినా, కొన్ని నష్టాలు వచ్చినా, పార్టీలో గ్రామ స్థాయిలో కావచ్చు, మండల స్థాయిలో కావచ్చు, వర్గాలున్నా, అసంతృప్తున్నా, ఏదున్నా, మా మీద అలిగిన వాళ్ళున్నా, మా గురించి అపార్థంగా మాట్లాడుతున్నా, ఎవరేం చేసినా కానీ అంతిమంగా మనం ఓడినా గెలవాలంటే మనం చేయాల్సిన పని ఒకటే. గతంలో ఎట్లయితే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కసిగా పనిచేసినామో భవిష్యత్తులో కూడా ఈ తెలంగాణ ప్రజల బాధ్యత మాది, మా గ్రామంలో ఉన్న ప్రజల బాధ్యత మాది, మా మండలంలో ఉన్న ప్రజల బాధ్యత మాదని చెప్పి మనం అంతే కసిగా పనిచేస్తే మాత్రం భవిష్యత్తులో తప్పకుండా అది ఏ ఎన్నికైనా, ఏ సందర్భమైనా, ఎక్కడైనా గులాబీ జెండా ఎత్తుకున్న మీరే గెలుస్తారనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నాను. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మేము అనే మాట గెలవాలంటే తప్పకుండా ఈ గులాబీ జెండా పట్ల గౌరవంతో మనం ఉండాల్సిన అవసరం ఉన్నది. ఎన్నికలు అయిపోయిన తెల్లారి కొందరు వీపు చూపించరు. కొంచెం వాతావరణం తేడా ఉంది కాబట్టి మండల వారీగానే మనం సమీక్షా సమావేశాలు పెట్టుకుందాము, భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకొని పనిచేసుకుంటూ పోదామని చెప్తే అట్లా అనుకున్నాం మేము. ఆ తర్వాత సరే అనుకోని పరిస్థితులు గౌరవ కేసీఆర్ గారు వారు కింద పడడం, వారికి యాక్సిడెంట్ అవ్వడం, వారు హాస్పిటల్లో మరి అడ్మిట్ అవ్వడం, ఇవన్నీ చూసిన తర్వాత ఈ సమయం కాదు, అన్ని అనుబంధ సంఘాల మరి జిల్లా కమిటీ పూర్తి ఏర్పాటు చేసే విషయంలో కానీ కేటీఆర్ గారికి ఈ విషయాలన్నీ కూడా తెలియజేసి తప్పకుండా పార్టీని బలోపేతం చేసుకుంటూ మనమందరం కూడా ఏకమై రేపు భవిష్యత్తులో ప్రతి సందర్భంలో కూడా బీఆర్ఎస్ పార్టీ గర్వపడేలాగా, బీఆర్ఎస్ పార్టీ బలపడే విధంగా పనిచేసుకుంటూ. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. ట్రైనింగ్ వర్క్షాప్ 130వ బ్యాచ్ 30 రోజుల శిక్షణ అనంతరం 2 రోజుల ఆన్లైన్ క్లాసెస్ పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్లోని మినర్వా గ్రాండ్లో ఇంపాక్ట్ వ్యవస్థాపకులు గంప నాగేశ్వరరావు, డాక్టర్ మహేష్ చేతుల మీదుగా నల్గొండకి చెందిన నిమ్మ స్రవంతి TTWS సర్టిఫికేట్ అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ట్రైనింగ్ వర్క్షాప్ 135వ బ్యాచ్ 30 రోజుల శిక్షణ అనంతరం 2 రోజుల ఆన్లైన్ క్లాసెస్ పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం సికింద్రాబాద్లోని మినర్వా గ్రాండ్లో ఇంపాక్ట్ వ్యవస్థాపకులు గంప నాగేశ్వరరావు, ఇంపాక్ట్ నామకరణం చేసిన డాక్టర్ మహేష్ చేతుల మీదుగా నల్గొండకు చెందిన నిమ్మ స్రవంతి TTWS సర్టిఫికేట్ అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 30 రోజుల్లో నేర్చుకున్న జ్ఞానాన్ని సమాజానికి తన వంతు సేవ చేయడానికి అవకాశం కల్పించిన తమ మెంటర్ అయినటువంటి రాముగూడకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుధీర్, బంధం రావూరి, బొడ్డుపల్లి జానీకుమార్, నాగలక్ష్మి, శ్రీధర్, శ్రీనివాస్, రమేష్, మధుమతి, సంతోష్, దస్తగిరి మెంటర్స్ ఉన్నారు. టీచర్ సార్, నేను బిఫోర్ కరోనా నేను టీచర్. సో ఈ 2 ఇయర్స్లో నేను కొంచెం బిజీ అయిపోయాను. కొంచెం కదా సార్, ఫుల్ బిజీ. మొన్నటి వరకు ఎలక్షన్స్ కూడా ఉండే కదా. సో ఆ టైంలో ఏంటంటే నాకు నా ఇల్లు, నా ప్రొఫెషన్ తప్ప ఇంకొకటి తెలియదు. సో వన్స్ అపాన్ ఏ టైం నేను ఒక రియల్ ఎస్టేట్ ఆఫీస్లో జానీకుమార్ సార్ గారి స్పీచ్ విన్నాను. సో అప్పుడు ఏమైందంటే నాకు, అంటే నేను ఇన్ని రోజులు ఉన్నది లెర్నింగ్లో ఎప్పుడు లేను, అంటే నా పని ఏదో నేను చేసుకుంటూ పోతూ నా కుటుంబం, నా జాబ్ తప్ప ఇంకో అనే ఆలోచన ఏం లేకుండే. సో సార్ చెప్పిన స్పీచ్, ఆ క్లాస్ విన్న తర్వాత నేర్చుకునేది ఇంకా చాలా ఉంది. ఆ నేర్చుకున్న దాన్ని మన దగ్గర పెట్టుకోకుండా నేను కూడా ఎంతో కొంత సొసైటీకి ఇవ్వాలనే డెసిషన్తో నేను TTWSలో జాయిన్ అవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి జానీకుమార్ సార్ గారికి అండ్ మై మెంటర్ నాకు చాలా సపోర్ట్ చేశారు, రాముగూడ సార్ అండ్ నాగలక్ష్మి మేడం. ఇక్కడ ఉన్న ప్రతి మెంటర్ ఇక్కడ వచ్చిన తర్వాత ఎంత కేర్ఫుల్గా ఎలా చూసుకున్నారంటే, అంటే లెర్నింగ్తో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఉండే విధానం, ఉండాల్సిన పద్ధతులు ఇవన్నీ నేర్పించినందుకు ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. రికార్డింగ్ సరిగ్గా రావట్లేదు, చేతికి అవసరం ఇవ్వకండి. ఇస్ నాట్ డూయింగ్ ప్రాపర్లీ. సూర్యాపేట పట్టణ పాస్టర్స్ ఫెలోషిప్ నూతన కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. మంగళవారం సూర్యాపేట పట్టణ కేంద్రంలో CPCL ప్రార్థన మందిరం తాళగడ్డలో పట్టణ పాస్టర్స్ ఫెలోషిప్ నూతన కమిటీని గౌరవ అధ్యక్షులు బిషప్ CH సల్మాన్ రాజు, బిషప్ దుర్గం ప్రభాకర్, రేవం హాజరియా, గౌరవ సలహాదారులు బ్రదర్ జాతోడ్ డేవిడ్ రాజు, రేవా డాక్టర్ రెమడాల రుబెన్, పాస్టర్ G ప్రేమ్ కుమార్, పాలవై కర్నేలు ఆధ్వర్యంలో రేవా డాక్టర్ P జాన్మార్క్ అధ్యక్షతన ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా రేవా I గ్రాబియల్, వర్కింగ్ ప్రెసిడెంట్ బ్రదర్ B జాన్పాల్, ప్రధాన కార్యదర్శి రేవా తారావత్ లాలు నాయక్, కోశాధికారి ఆర్ స్పర్జన్ రాజు, కన్వీనర్ పాస్టర్స్ పాస్టర్ V ఫిలిప్, ఉపాధ్యక్షులు పాస్టర్ K ఎజ్రా, బ్రదర్ CH బాబురావు, పాస్టర్ V విజయరాజు, విద్యాసాగర్, సహాయ కార్యదర్శి పాస్టర్ A సందీప్, పాస్టర్స్ S జార్జ్, ప్రభు కిరణ్, ఉపకోశాధికారి పాస్టర్ అపోలో, ప్రేయర్ కమిటీ పాస్ట్ దుర్గప్రసాద్, కోఆర్డినేటర్ J ప్రసన్నకుమార్, పాస్టర్ రాజాబాబును ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఫెలోషిప్ గౌరవ అధ్యక్షులు బిషప్ CH సల్మాన్ రాజు మాట్లాడుతూ, గత కమిటీ 9 సంవత్సరాల నుండి నడిపిస్తున్నటువంటి కమిటీల కాల పరిమితి అయిపోయినందున నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని, ఎన్నుకోబడిన నూతన కమిటీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించి అనంతరం శాలువతో వారిని ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దాదాపు 45 మంది పాస్టర్స్ సభ్యులు అత్యవసర కమిటీ సమావేశంలో పాల్గొని కమిటీని బలపరిచారని తెలిపారు. పట్టణ అధ్యక్షులు రేవా I గ్రాబియల్ మాట్లాడుతూ, సూర్యాపేట పట్టణ పాస్టర్స్ ఫెలోషిప్ సభ్యులందరినీ కలుపుకొని సంఘ అభివృద్ధికి పాటుపడతానని, నా ఎన్నిక సహకరించిన పాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మతాయి, నాగేష్పాల్, దావీడు, విక్టర్ బాబు, ఫిలిప్ తదితరులు ఉన్నారు. ఆహార కార్డు లబ్ధిదారులు అందరూ ఈ నెల 31 తేదీలోపు ఈ KYC పూర్తి చేసుకోవాలని జిల్లా ఇన్ఛార్జ్ సివిల్ సప్లై అధికారి శ్రీనాథ్ సూచించారు. మంగళవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మంగళవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ సివిల్ సప్లై అధికారి శ్రీనాథ్ మాట్లాడుతూ, ఆహార కార్డు లబ్ధిదారులందరూ ఈ నెల 31 తేదీలోపు ఈ KYC పూర్తి చేసుకోవాలని సూచించారు. రేషన్ కార్డు, ఆహార భద్రతా కార్డులో పేరు ఉన్న ప్రతి సభ్యుడు లేదా సభ్యురాలు ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని చెప్పారు.
సమీప రేషన్ డీలర్ల వద్ద మాత్రమే ఈ పాస్ మిషన్ ద్వారా వేలిముద్ర ఇవ్వాలని చెప్పారు. హైదరాబాద్ ఆహార భద్రత కార్డుదారులందరికీ నమస్కారం అండి. విజ్ఞప్తి ఏంటంటే, మీకు గత 4-5 నెలల నుంచి పేపర్లలో, తర్వాత వివిధ మాధ్యమాల ద్వారా మీ అందరికీ ఇన్ఫామ్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలియజేయడం ఏమైంది అంటే, ఎవరెవరికైతే ఆహార భద్రత కార్డులు ఉన్నాయో వాళ్ళందరూ ఆ కార్డులో ఉన్న కుటుంబ సభ్యులందరూ వెళ్ళేసి దగ్గరలో ఉన్న సమీపంలో ఉన్న రేషన్ షాపులలో వాళ్ళ యొక్క ఈకేవైసీ ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ అనేది బయోమెట్రిక్ ద్వారా వాళ్ళని అప్రూవల్ చేసుకోమని చెప్పడం జరిగింది. ఈ రోజు దాకా హైదరాబాద్లో 100%లో ఈ రోజు దాకా 66 అంటే 67% మాత్రమే జరిగింది. మిగతా రేషన్ ఆఫీసుల వద్ద ఎటువంటి అప్లికేషన్స్ ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ జరగట్లేదు. దయచేసి దళారులను ఎవరిని నమ్మద్దు. ప్రజాపాలన వార్డులలో జరుగుతున్న వారి దగ్గరే సపరేట్ కౌంటర్లో ఈ ఆహార భద్రత కార్డుల కోసం దరఖాస్తులు ఇవ్వాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మధ్య దళారులను ఎవరిని కూడా మీరు నమ్మవద్దు. మీకు ఎటువంటి అనుమానాలు ఉన్నా కూడా మీరు సమీపంలో ఉన్న మీ సహాయ పౌర సరఫరాల అధికారి కార్యాలయాలు ఉన్నాయి. చార్మినార్, నాంపల్లి, మెహదీపట్నం, సికింద్రాబాద్, బేగంపేట్, ఖైరతాబాద్లలో ఆ అధికారుల వద్ద మాకు సంబంధించిన సిబ్బంది మీకు అన్ని విషయాలలో మీకు సహాయం చేస్తారు. మీకు అన్ని తెలియని విషయాలను కూడా వాళ్ళు కులంకషంగా మీకు తెలియజేస్తారు. కావున ఈ విషయాన్ని మీరందరూ గుర్తించి మీరు మీ యొక్క కుటుంబ సభ్యులు కార్డులో ఉన్న ఒక 4-5 ఎవరైతే ఉన్నారో, ముగ్గురించి ఇంకా 2 ఇవ్వలేదు, వాళ్ళు కూడా ఈ నెల 31వ తారీఖు లోపల 31/1/2024 వరకే మీకు అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన స్థలాన్ని కాపాడుతూ ప్రభుత్వం తగిన నిధులు మంజూరు చేస్తే పాఠశాలలకు భవనములకు మరమ్మతులు చేసి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా కృషి చేస్తానని స్పష్టం చేసిన చిట్టంపహాడ్ గ్రామ సర్పంచ్ అబ్బనబోయిన చందు యాదవ్. ఈ సందర్భంగా ఆయన సత్య న్యూస్ ఛానల్తో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన స్థలాన్ని కాపాడుతూ ప్రభుత్వం తగిన నిధులు మంజూరు చేస్తే పాఠశాల భవనముకు మరమ్మతులు చేసి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా కృషి చేస్తానని స్పష్టం చేసిన చిట్టంపహాడ్ గ్రామ సర్పంచ్ అబ్బనబోయిన చందు యాదవ్ నాంపల్లి మండల పరిధిలోని చిట్టంపహాడ్ గ్రామ పంచాయతీలో 1999వ సంవత్సరంలో అప్పటి హోంశాఖ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించబడిన పాఠశాల భవనము సరైన మౌలిక సదుపాయాలు లేనందున ప్రహరీ గోడలు ఏర్పాటు చేయలేదనే నెపంతో నిరుపయోగంగా మారింది. పాఠశాల భవనం కొరకు ఇదే గ్రామానికి చెందిన సివిల్ కాంట్రాక్టర్ చిట్టంపహాడ్ రెవెన్యూ గ్రామ శివారులోని సర్వే నెంబర్ 2లో తనకు వంశపారంపర్యంగా చెందిన కొంత భూమిని పాఠశాలకు దానం చేసి పాఠశాల భవనం నిర్మించారని పేర్కొన్నారు. అది వాడుకలో లేనందున పాఠశాల భవనంతో సహా దానం చేసిన మొత్తం స్థలాన్ని ధరణిలో లుసుకులుగను అడ్డం పెట్టుకుని అక్రమ మార్గంలో నూతన పట్టాదారు పాస్తు పుస్తకం పొంది అమ్మకానికి బేరసారాలు కుదిరించుకుని వేరే వ్యక్తులపై పట్టా మార్పిడి కొరకు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ ప్రజాధనముతో నిర్మించిన పాఠశాల బేస్మెంట్ను నేలమట్టం చేశారు. ఈ వ్యవహారంలో గ్రామ సర్పంచ్ చందు యాదవ్కి ఎలాంటి సంబంధం లేదని, పాఠశాలకు చెందిన స్థలాన్ని కాపాడుతానని ఆయన సత్య న్యూస్ ద్వారా వెల్లడించారు. ఇదే స్థలంలో లక్షల రూపాయలు వెచ్చించి ఒక ఎస్సీ కమ్యూనిటీ భవనం, పాఠశాల వంటగది, మంచినీటి సౌకర్యం కోసం నీటి ట్యాంక్, పశువుల తొట్టి నిర్మాణం చేశారు. ఇన్ని కట్టడాలు నిదర్శనంగా ఉండగా రెవెన్యూ శాఖ పట్టాదారు పాస్తు పుస్తకాలు ఎలా మంజూరు చేసిందని, రెవెన్యూ శాఖ తప్పిదం వల్లనే పాఠశాల స్థలం అమ్మకాన్ని బేరం పెట్టడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికైనా రెవెన్యూ శాఖ అధికారులు పట్టాదారు పాస్తు పుస్తకాలు రద్దు చేసి పాఠశాల భవన స్థలాన్ని కాపాడాలని స్థానిక తహసీల్దార్ని కోరారు. సార్, ఇక్కడ ఈ చిట్టంపహాడ్ గ్రామ పంచాయతీలో ఈ పాఠశాల భవనం అమ్మడానికి పెట్టిరు అని చెప్పేసి కథనాలు రావడం జరుగుతుంది.
దానిపైన మీరు ఏమంటారు? ఈ అమ్మడానికి పెట్టిరు అనేది కథనం అనేది అవాస్తవం. ఆ పట్టదారులు ఎలా వచ్చారు ఏందనేది కూడా ఎంఆర్ఓ గారు చెప్పాల్సిన అవసరం ఉన్నది. కానీ నిన్న వచ్చినటువంటి కథనం పేపర్లో వచ్చిన కథనం ప్రకారం మా గ్రామ సర్పంచ్ పాత్ర ఉన్నదని చెప్పేసి రావడం జరిగింది. అది అవాస్తవం, తప్పు. నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను ఎంఆర్ఓ గారిని కానీ లేకపోతే ఈ పాఠశాలను ఆక్రమించుకోవడానికి ప్రయత్నం నేను చేయట్లేదు. నా పేరు ప్రస్తావించడం తప్పు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఈ పాఠశాల భవనాన్ని కాపాడంలో మీ బాధ్యత ఉంటుంది కదా, దానిపైన మీరు ఇంతకుముందుకు ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? ప్రస్తుతం మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఇంతకుముందు చేసిన పనులు? నేను గతంలో 4 సంవత్సరాల క్రితం గెలిచిన కొత్తలో నాంపల్లి మండల స్థాయిలో జరిగినటువంటి సర్వసభ్య సమావేశంలో మా గ్రామానికి ప్రస్తుతం ఉన్నటువంటి పాఠశాల శిథిలావస్థలో ఉన్నది. అదేవిధంగా పాఠశాల భవనాన్ని నిర్మించి అవి దేనికి పనికి రాకుండా నిర్మితమై ఉన్నాయి కాబట్టి వాటిని మరమ్మతులు చేయించాలి అని చెప్పేసి చంద్రపాడి మీటింగ్లో చెప్పడం జరిగింది. ఎంపీ జడ్పీటీసీ గారిని, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని. ఆ రోజు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కన్నా ప్రభాకర్ సార్ వచ్చాడు. ఆ సార్ను కూడా అడిగితే అప్పట్లో ఉన్నటువంటి గౌరవపల్లి కలెక్టర్ గారిని ఎమ్మెల్సీ కన్నా ప్రభాకర్ ఫోన్ చేసి అదే సర్వసభ్య సమావేశంలోనే అందరి ముందే ఫోన్ చేసి చిట్టంపాడు గ్రామ పంచాయతీకి స్కూల్ బిల్డింగ్ లేదంటే దానికి మరమ్మతులకు నిధులు కేటాయించండి కలెక్టర్ గారు అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ అప్పట్లో అవి ఎస్టిమేషన్ వరకే పరిమితమైంది, ఎటువంటి నిధులు రాలేదు, ఇవ్వలేదు. మరి అప్పుడు చేసిన దాని ప్రకారం నేను కూడా ఏం చేసినంటే ప్రతిసారి కూడా మండలంలో జరిగే ప్రతి జనరల్ బాడీ మీటింగ్లో నాకు పాఠశాల భవనానికి నిధులు కావాలి, నిర్మించుకోవాలి అని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పడమే కాకుండా ఈ గ్రామానికి మండల స్పెషల్ ఆఫీసర్ సార్ని, ఎంఎస్ఓ గారిని, మండలంలో ఉన్నటువంటి వివిధ శాఖల మండల విద్యాధికారి కానీ, మండల అభివృద్ధి అధికారి కానీ, ఎంఆర్ఓ గారిని, వీళ్ళందరినీ ఈ గ్రామానికి తీసుకొచ్చి ఈ భవనాన్ని, ఇప్పుడు మనం ఏదైతే భవనం ఉన్నదో ఆ భవనాన్ని చూయించి ఈ భవనాలు మంచిగా చేయించుకుంటే పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నటువంటి పిల్లలకి మంచిగా ఉంటుంది. స్థలం కూడా బాగుంది. నా ప్రహరీ కూడా కట్టడానికి నేను గ్రామ పంచాయతీ నుంచి ఒక 4 లక్షల రూపాయలు నిధులు కేటాయిస్తాను, మిగతాయి మీరు కేటాయించండి అని చెప్పేసి కూడా వాళ్ళు వేడుకోవడం జరిగింది. కానీ ఎటువంటి ఫలితం లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఏమంటున్నారు అంటే ఎంఆర్ఓ గారు మరి ఇంకా ఇతరత్ర ఇప్పుడు పట్టాదారులు కానీ వీళ్ళందరూ కానీ ఎక్కడ మరి వాళ్ళ రహస్య మీటింగ్ జరుపుకున్నారో తెలియదు. కానీ వాళ్ళు జరుపుకున్నటువంటి రహస్య మీటింగ్లు, వాళ్ళు మాట్లాడుకున్న మాటలు అవన్నీ కూడా వాళ్ళకు సంబంధించి ఉండాలి. కానీ నాకు సంబంధం ఉన్నట్లుగా అది ఆరోపణ చేయడం సబబు కాదని కూడా నేను అధికారులకు తెలియజేస్తున్నా. ఎందుకంటే నిన్న వచ్చినటువంటి కథనంలో ఎంఆర్ఓ గారిని బెదిరిస్తున్నా అని చెప్పేసి రాశారు. నేను సర్పంచ్గా నేను ఎప్పుడు కూడా ఎంఆర్ఓ గారిని ఎప్పుడు బెదిరించలేదు, ఎక్కడ నేను మాట్లాడలేదు. అసలు ఈ పాఠశాల భవనం సంబంధించిన స్థలం గురించి ఎన్నడూ కూడా ప్రస్తావించలేదు అతని దగ్గర. గతంలో ఉన్నటువంటి మండలాధికారులు అందరిని తీసుకొచ్చి ఈ భవనం ఇలా ఉంటే కరెక్ట్ కాదు, పిల్లలకు అక్కర రావాలి, పిల్లలకు ఉపయోగపడే విధంగా ఉండాలి అని చెప్పేసి నేను ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా. కానీ స్పందించినటువంటి అధికారులు పట్టజీవన్ నేను ఎందుకు బెదిరించిన అని చెప్పేసి అనడం కూడా కరెక్ట్ కాదు. ఈ కథనాన్ని నేను ఖండిస్తున్నా. ఈ కథనం నా వ్యక్తిగతంగా నన్ను లాగుతున్నారు. దీంట్లో ఎటువంటి సంబంధం మాకు లేదు. మాకు కానీ నేను దీని మీద ఆక్రమించుకోవాలనే ఆశ కానీ మాకు లేదు, మాకు అవసరం లేదు. ఇదంతా రాజకీయంగా చేస్తున్నటువంటి కుట్ర. గత పాలకులు కూడా మా గ్రామంలో ఎన్నో ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయి, ఆ ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించరు. కానీ వాళ్ళలాగా మేము ఆక్రమించుకోవడానికి నేను అంత గుణం కలిగినటువంటి కాదు అని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఈ పాఠశాల పరిస్థితి దయనీయంగా ఉంది. దీనిని మెరుగుపరచడానికి, మళ్ళీ విద్యార్థులకు అందించడానికి మీరు ఏమైనా కృషి చేస్తారా? గత ఉప ఎన్నికలలో హామీలు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారిని పుష్కుంట ప్రభాకర్ రెడ్డి ఇక్కడికి వచ్చి విజిట్ చేసి ఈ పాఠశాలని కాపాడాలని చెప్పేసి అన్నారు. అంటే నాకు ఎటువంటి సమాచారం లేకుండా వారే స్వయంగా వచ్చారు, వాళ్ళు పర్సనల్గా వచ్చారు. ఇక వాళ్ళు అంటే ఇక్కడ ఉన్నటువంటి పట్టదారులు కానీ అప్పుడు ఉన్న బై ఎలక్షన్లో గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళు రిలేటివ్స్ బంధుత్వం అని చెప్పేసి వాళ్ళు అగ్రవర్ణాలు అందరూ కలిసికట్టుగా వచ్చి ఇక్కడికి వచ్చి చూశారు. కానీ మళ్ళీ తర్వాత ఇప్పుడు వచ్చేసి నా మీదకి నేను ఒక బీసీ బిడ్డను అయినందుకు నా మీద నెట్టాలని చెప్పేసి కూడా వాళ్ళు ముందుకు వస్తారు అని చెప్పేసి నాకు కూడా అనిపిస్తున్నది. ఇప్పుడు అనుమానం వ్యక్తం అవుతున్నది.
చౌటుపల్ మండల కేంద్రంలో మంగళవారం సిపిఎం పార్టీ యాదాద్రి జిల్లా స్థాయి శిక్షణ తరగతులను మంగళవారం సిపిఎం పార్టీ కేంద్రం కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు ప్రారంభించి జెండా ఆవిష్కరించారు. బురుగు కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో శిక్షణ తరగతుల ఆహ్వానం సంఘం గౌరవ అధ్యక్షులు ఎండి పాషా, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు సీతారాములు మాట్లాడారు. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని మంగళవారం సిపిఎం పార్టీ యాదాద్రి జిల్లా స్థాయి శిక్షణ తరగతులను మంగళవారం సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ చేరుపల్లి సీతారాములు ప్రారంభించి జెండా ఆవిష్కరించారు. బురుగు కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో శిక్షణ తరగతుల ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షులు ఎండి పాషా, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు సీతారాములు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో సిపిఎం పార్టీ రాష్ట్రంలో కీలక భూమిక పోషించనుంది. మొన్న జరిగిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అవలంబించిన ప్రజాస్వామ్య విధానాల వల్ల టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందన్నారు. నూతనంగా గెలిచిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో హామీల అమలు పరుస్తున్నారని చెప్పి వాగ్దానం చేసింది. అటు హామీలను ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేయడం జరిగిందని, రాబోయే కాలంలో స్థానిక ఉద్యమాలను బలోపేతం చేస్తూ పార్టీ బలాన్ని పెంచుకోవాలని కార్యకర్తలకు ఉత్తేజకర ఉపన్యాసాన్ని ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి జహాంగీర్, సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ మరియు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తోడు నర్సిరెడ్డి, కల్లూరి మల్లేశం, మేక అశోక్ రెడ్డి, బంగా నరసింహులు, చౌటుప్పల్ మండల కార్యదర్శి గంగాదేవి సైదులు, మున్సిపాలిటీ కార్యదర్శి బండర్ నరసింహ, మండల నాయకులు తనగ మోహన్, రాగిరి కృష్ణయ్య, బొజ్జ బాలయ్య, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ యాదాద్రి జిల్లా స్థాయి శిక్షణ తరగతులను వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి పిలుపు మేరకు వాసవి క్లబ్ సూర్యపేట, సుధాకర్ విజన్ క్లబ్, వాసవి వనితా వైభవ్, లక్ష్మీ కేసీజీఎఫ్, సిల్వర్ స్టార్ క్లబ్ల పిఎస్టీల ఆధ్వర్యంలో మంగళవారం సూర్యపేట మినీ ట్యాంక్ బండ్ వద్ద సంక్రాంతి ముగ్గుల పోటీలు, వంట పోటీలు, పతంగుల పోటీలు కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంతో పాల్గొని విజయవంతం చేశారు. అనంతరం వారు మాట్లాడారు. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి పిలుపు మేరకు వాసవి క్లబ్ సూర్యాపేట, సుధాకర్ విజన్ క్లబ్, వాసవి వనితా వైభవ, లక్ష్మి కేసీజీఎఫ్, సిల్వర్ స్టార్ క్లబ్ల పిఎస్టీల ఆధ్వర్యంలో మంగళవారం సూర్యాపేట మినీ ట్యాంక్ బండ్ వద్ద సంక్రాంతి ముగ్గుల పోటీలు, వంటల పోటీలు, పతంగుల పోటీలు కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంతో పాల్గొని విజయవంతం చేశారు. అనంతరం వాసవి క్లబ్ 104A డిస్ట్రిక్ట్ గవర్నర్ రాచర్ల కమలాకర్ పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాసవి క్లబ్ల ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలో ఈ సంవత్సరం అనేక సేవా కార్యక్రమాలు, పండుగలు, ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమ నిర్వహణకు సహకరిస్తున్న వాసవి క్లబ్ల పిఎస్టీలకు, రీజన్ చైర్మన్లకు, జోనల్ చైర్మన్లకు ధన్యవాదాలు తెలిపారు. ముగ్గుల పోటీలకు జడ్జిలుగా గుండా శ్రీదేవి, తోట కమల, మీల వీరమణి, చెల్ల లక్ష్మి, తెడ్ల పల్లవి, బిక్కుమల లక్ష్మిలు వ్యవహరించారు. ముగ్గుల పోటీలను మన పండుగలు, మన సంస్కృతి సాంప్రదాయాలు, రైతు రాజ్యం, బాలిక సంరక్షణ, అయోధ్య సంబరాల నేపథ్యంలో నిర్వహించారు. మొదటి బహుమతిని నీరజ వేసిన సేవ్ ది గర్ల్కు 3000 విలువ గల వెండి గిన్నె అందజేశారు. రెండవ బహుమతి హనుమాన్ ముగ్గు వేసిన భవానికి 2000 విలువ గల వెండి గ్లాస్ను అందజేశారు. మూడవ బహుమతి సంక్రాంతి నేపథ్యంలో ముగ్గు వేసిన స్వాతికి 1000 విలువ గల కుంకుమ బిళ్ళను అందజేశారు. అనంతరం వంటల పోటీలలో ముగ్గురు విజేతలకు, పతంగుల పోటీలలో గెలుపొందిన వారికి, వారితో పాటు పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ప్రెసిడెంట్ చెల్ల లక్ష్మయ్య, చెట్టిమల్ల సంతోషి భవాని, మొరిశెట్టి పద్మజ, తోట శ్యాంప్రసాద్, వెంపటి శబరినాథ్, గుండా సుధామాధురి, ఉపేందర్, పబ్బతి వేణు యాదవ్, కలకోట లక్ష్మయ్య, మీల వాసుదేవ్, బెల్ద శ్రీనివాస్, రాచకొండ శ్రీనివాస్, బిక్కుమల కృష్ణ, మిట్టపల్లి రమేష్, బిక్కుమల నాగేశ్వరరావు, వంగవేటి రమేష్, గుండా శ్రీధర్, మహంకాళి సోమయ్య తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. తమ రాజకీయ జీవితం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులతోనే ప్రారంభమైందన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. లబ్ధిదారులకు కళ్యాణ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బీల ఐలయ్య. సంత్ శ్రీ సేవలాల్ మహారాజ్ జయంతి వేడుకల సందర్భంగా ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని కోరిన లంబాడీల ఐక్యవేదిక రాష్ట్ర ఉద్యోగుల సంఘం. ఏపీ అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడం అన్యాయమన్న సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య. ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందన్న ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీల ఐలయ్య. సిపిఎం సీనియర్ నాయకులు ఉప్పల కాంతారెడ్డి జీవితం ఆచరణీయమన్న సిపిఎం జిల్లా కార్యదర్శి మరియు నాగార్జున రెడ్డి.
టీటీడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ అందుకున్న నిమ్మ శ్రవంతి. సూర్యాపేట పట్టణ ఫాస్టర్స్ ఫెలోషిప్ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక. ఈ నెల 31 తేదీలోపు ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలన్న జిల్లా ఇన్ఛార్జ్ సివిల్ సప్లై అధికారి శ్రీనాథ్. పాఠశాల భవన స్థలాన్ని కాపాడాలని తహసీల్దార్ని కోరిన చిట్టంపహాడ్ గ్రామ సర్పంచ్ అభినబైన చిందు యాదవ్. ప్రారంభించిన సిబిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు చేరుపల్లి సీతారాములు. రాజేంద్ర ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.